ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. చనిపోరంటున్న 36 మంది పేర్లు ఇవ్వాలని కోరగా ఇప్పటి వరకు 36 మంది పేర్లు ఇవ్వలేదన్నారు. దొంగ ఏడుపులు వద్దన్న ఆయన ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని, వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. మద్యపాన నిషేధం అని చెప్పిన ఏం చేశారని ప్రశ్నించారు చంద్రబాబు. విశాఖ రాజధాని అని ఆస్తులు తాకట్టు పెట్టారని ఆయన అబద్ధాలు చెప్పి చెప్పి వారికి అలవాటు అయిపోయిందన్నారు. కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు కానీ మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర 12 డిపార్ట్మెంట్స్ 4,738 కోట్లు 3,645 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది 4,738, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. అంటే 33 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో వచ్చినటివి, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్ని కూడా అన్నిట్లో మీరు చూస్తే శ్రీనిధి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నిగ్డెట్, కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్, అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే 100 రూపాయలు కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడా ₹1 లేకుండా ఊడ్ చేశారు. వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అంటే మెయిన్ గా ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. ఫైనాన్స్ లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, 1,35,224 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి.